కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చిరుత సంచారం మొదలై 2 వారాలు దాటిపోయింది. శివారు ప్రాంతాల్లో అలజడి. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందనే భయంతో సాయంత్రం 6 దాటగానే అన్నీ సర్దుకుని తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. చుట్టుపక్కలే తిరుగుతున్నప్పటికీ బోనుకు చిక్కకుండా అందరినీ హడలెత్తిస్తోంది. రాజమండ్రిలో చిరుత సంచారం ప్రారంభమై 2 వారాలు దాటిపోయింది. జనావాసాలకు అతి చేరువలోని రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత సంచరిస్తున్నా ఎప్పుడు జనారణ్యంలోకి వస్తుందోనని శివారు ప్రాంతాల ప్రజల్లో తీవ్రమైన అలజడి. చిరుత సంచారం ప్రారంభమైన తర్వాత ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేయడంతో ఆటోనగర్ గేట్లను సాయంత్రం 6 గంటల్లోగానే మూసివేస్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి అనౌన్స్ చేశారు సార్, సాయంకాలం 6 అయిందంటే ఒంటరిగా తిరగద్దు, ఒక 4-5 కలిసి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు, ఆటోనగర్ కూడా 6ంటికే బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారండి. అంటే ఈ భయభ్రాంతుల వల్లే 6ంటికి వెళ్ళిపోతున్నారు. ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా సరే ఎవరు చేస్తలేదు. ఈ మా ఆటోనగర్ పెద్దలు కూడా తెలియజేసింది ఏంటంటే 6ంటికల్లా క్లోజ్ చేసి వెళ్ళిపోండి. 6 దాటిందంటే ఒక్కల మట్టుకి వెళ్ళొద్దు, ఒక 4-5 కలిసి గుంపుగా వెళ్ళండి, ఒక్కరి మట్టుకి విడిగా తిరగద్దు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా 100 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి దాని కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రహదారికి 2 వైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ లోనే సంచరిస్తుందన్న విషయం అధికారులకు స్పష్టంగా తెలిసినా పట్టుకోలేకపోతున్నారు. దాదాపు 1200 ఎకరాల్లో అత్యంత విశాలంగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత స్వేచ్ఛగా సంచరిస్తోంది. దానికి అవసరమైన ఆహారం స్థానికంగానే లభ్యం కావడంతో అది ప్రాంతాన్ని వదిలి వెళ్లటం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు 7 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. అయినా సరే అది చిక్కటం లేదు. చిరుత ఆచూకీ తెలుసుకునేందుకు థర్మల్ ఇమేజ్ డ్రోన్లను ఉపయోగించినా పెద్దగా ఫలితం కనబడలేదు. మేము ఆటోనగర్ లారీలో తీసుకొచ్చి రిపోర్ట్ చేయించాం. ఇక్కడ 5వ కూడా కనీసం డ్రైవర్లు అందరూ కూడా బళ్ళు వదిలేసి అదే పోవడం అండి. ఇంటికి బండి దగ్గర ఉండమంటే ఏ మనిషి కూడా ఉండలేదండి, భయపడి. ఈ స్థిరతో వచ్చి ఇక్కడే తిరుగుతుందని అందరూ కూడా చెప్తుంటే భయపడుతున్నారండి. అందరూ లారీ ఓనర్లు కూడా అదే భయపడుతున్నారండి. జాగ్రత్తలు అంటే చెప్తున్నారండి, చెప్పినా దాన్ని ఆఫ్ చేసేవారు ఎవరు ఉంటారు కదా సార్. దాన్ని ఏంటంటే పట్టుకోవాలి తప్పండి, వేరే మార్గం లేదండి. మాటలతో అవ్వదు కదా సార్. ఇప్పుడు దాకా మరి ప్రభుత్వం చూడాలి సార్. మరి అది ఇప్పుడు మనం చేసేది కాదండి, అది కంపల్సరీ ప్రభుత్వం. జిల్లాలో ఉన్నారండి, ఈ మనుషుల మీద దాడి చేసిన తర్వాత పట్టుకుంటేలా ఉన్నారండి. అప్పటిదాకా ఇక్కడ ఏమీ అయ్యేలా లేదండి. ఏదో మనిషి మీద దాడి చేయాలండి, దాడి చేశాక పట్టుకుంటారు తప్పండి. ఇప్పుడు ఇక్కడ లారీ వాళ్ళు వస్తారండి, డ్రైవర్లు ఎవరో సాయంత్రం అయితే ఎవరింటికి వాళ్ళు పారిపోతున్నారండి. ఇక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదండి. చూడండి, ఈ రోడ్డుకు ఒక్క మనిషి తిరగడండి, మొత్తం ఏ మనిషి తిరగకుండా అయిపోయిందండి. ఇక్కడ మరి ఏం లేదండి. ఇంకా మా 5వ ఒక్క మనిషి ఉండండి ఇందంట. మాటలతో చెప్తే మాత్రం ఏముంటుందండి. ఇప్పుడు దాడి చేసింది అనుకోండి, ఏకవర్షం చేస్తే 4-5 మీద చేసేద్దండి, ఒకరితో పోదండి. 4-5 కలిసి వెళ్తున్నారు, దాన్ని ఆపలేరు కదండి. అది చిరుత సంచారంపై స్థానికులకు ఫారెస్ట్ అధికారులు బాగానే అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు అటవీ సూత్రాల ప్రకారం ఎటువంటి హాని కలిగించకుండా పట్టుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాంక్విలైజర్ వాడేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి కావడంతో ప్రతి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలను సంప్రదించి చిరుతను ఎలా పట్టుకోవాలనే విషయంలో అత్యాధునిక జాగ్రత్తలను కూడా అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఓవైపు అధికారులు ఆపరేషన్ చిరుతతో తలమునకలై ఉంటే, మరోవైపు ఎక్కడ బావురు పిల్లి కనిపించినా చిరుతేనంటూ ప్రచారం జరగటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అదిగో తోక ఇదిగో చిరుత అనే భయం సర్వత్రా వ్యాప్తి చెందింది. ఆ వెంటనే స్థానికులు చెప్పిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అది పులి కాదు, భారీ మార్జాలమని తెలుస్తున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా చిరుత లేదని అధికారులు ప్రస్తుతానికి చెప్తున్నారు. వీలైనంత త్వరలో పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిరుతను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు దాన్ని ముందుగా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దూరంగా తరిమేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇదే ప్రాంతంలో సంచరిస్తుంది ట్రాప్ కెమెరాలకు మాత్రమే కనిపిస్తుంది. కనీసం పట్టుకుందాం అంటే ఏమాత్రం అవకాశం లేకుండా పోతుందని అటవీశాఖ అధికారులు కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 7 కేజీలు ఏర్పాటు చేశారు. డ్రోన్స్ ఉపయోగించారు. దీంతోపాటు థర్మల్ ఇమేజ్ డ్రోన్స్ కూడా ఉపయోగించి చిరుత లొకేషన్ కనుక్కోవడానికి అయితే అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రయత్నానికి కూడా చిరుత చిక్కే పరిస్థితి అయితే కనపట్టలేదు. బోన్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప బోన్లోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా తల్ల పట్టుకోవాల్సిన పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాక సరికొత్త ప్రయోగాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాంకులైజర్ యూజ్ చేయాలంటే చిరుత ఆచూకీ ఎక్కడుందో తెలుసుకోవాలి, తర్వాత దాని ప్రయోగం చేయాలి. ఏం చేయాలన్నా సరే ఉన్నతాధికారుల అనుమతి, ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే ఏ ఒక్క అడుగు ముందుకేయాలన్నా అటవీశాఖ అధికారులు ముందుకేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ 15 రోజులు చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకుంటే తప్ప తమకు రక్షణ లేదంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు 6 అయ్యేటప్పటికి సాయంత్రం మొత్తం అంతా మూసేసి ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా వీలైనంత త్వరగా చిరుతను పట్టుకుంటే తమ ఊపిరి పీల్చుకోగలమని స్థానికులు చెప్తున్నారు. దేవాన్ చెరువు నుంచి విజయస్మల్తగల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.